నీకుందా నిబంధన గ్రహింపు ఉందా? దేవునితో ఉన్న సంబంధం. ఆమె చెప్పింది, నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు, మరణం తప్ప ఎవరు వేరు చేయకుండా ఉందురుగాక. నీ దేవుడే నా దేవుడు అంటే యువర్ కవనెంట్ పీపుల్. యాక్చువల్గా నా అన్నప్పుడు మై గాడ్ అంటే అక్కడ కవనెంట్ రిలేషన్షిప్ యాడ్ అవుతుంది. యాక్చువల్గా ఆమె దేవుని నమ్మి ప్రయాణమై వచ్చినందుకు ఆమెను ఏం చేశాడు చెప్పండి? ఒక విధవరాలను ఏం చేశాడు? ఎలా ఆస్తిపరురాలుగా మార్చారు, ఎలా ఘనతకు అర్హురాలుగా మార్చారు. ఆ తర్వాత ఆయనకి ఎవరెవరు పుట్టారు. ఆ తర్వాత ఆమె ఎలాగ దావీదు వంశం రాజులు ఎలా వచ్చారు, దావీదులు అంటే రాజులు ఎలా వచ్చారు, ఆ రాజుకు కుమారుడు ఎలాగా యేసయ్య వచ్చాడు. ఇలా ఒక్కొక్క ఆ వంశం మనం ఒకసారి చెకప్ చేస్తే అమేజింగ్ కదా. హిస్టరీని మార్చేశాడు. పరిగెరుకునే ఒక పేద ఆమెని ఏం చేశాడు చెప్పండి? ప్రపంచానికి ఆశ్చర్యకరంగా మార్చే ఆ రాజు యొక్క తల్లి ఏమంటారు అమ్మమ్మని చేసేసాడు. ఆమేన్. హిస్టరీ బ్రేక్ అయిపోయింది. ఏమన్నది? హృదయం పూర్ణ మనసుతోంది, నీ దేవుడే నా దేవుడు, ఈజ్ మై గాడ్, నా దేవుడు. ఆమేన్. ఎంతమందికి ఆ గ్రహింపు ఉందో? మన అతిశయం అంతా అందులోనే ఉండాలి. నా దేవుడు ఈజ్ మై గాడ్. పాడేటప్పుడు ఆమేన్. ఎవరి కొరకు మందిరంకి వస్తున్నాం? ఎవరి కొరకు గంటల తరబడి కూర్చుంటున్నాం? ఎవరి కొరకు పాడుతున్నాం? ఎవరి కొరకు పరిచయం చేస్తున్నాం? దేవుని కొరకు ఎలాగ నీ సమయాన్ని, నీ ధనాన్ని ఎలా ఖర్చు చేస్తున్నావు? ఎవరి కొరకు చేస్తున్నావు? ఏ దేవుడు నిన్ను పిలిచాడో ఆ దేవునికి అర్పణగా నిన్ను నువ్వు ఎలా సమర్పించుకున్నావో ఆ దేవుడు నిన్ను ఎలా హెచ్చిస్తాడో ఆలోచించాలి. ఆమేన్. వాక్యం ఏం చెప్తుందో ఆమేన్. ఆయనతో దగ్గరగా బ్రతకడం, విధేయతతో కూడిన జీవితం, నిబంధన జీవితం అంటే ఇశ్రాయేలు